హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ సిరి వ్లాగ్స్. ఈరోజైతే మన ఛానల్లో బ్రొకోలీ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. దీనికోసం అయితే ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు అండ్ జీలకర్ర వేసుకోవాలి. అండ్ బ్రొకోలీ కర్రీ చాలా అంటే చాలా మంచిదండి, హెల్త్కి చాలా మంచిది. అండ్ అప్పుడప్పుడు ఇలాంటి కర్రీస్ కూడా తినాలండి, అంటే రెగ్యులర్ కర్రీస్ కాకుండా ఇవి కూడా తింటే మన హెల్త్ అనేది చాలా బాగుంటుంది. నేను ఇది వచ్చేసి ఓన్లీ పచ్చిమిర్చితోనే చేస్తున్నానండి, అందుకనే నేను పచ్చిమిర్చి ఎక్కువగా తీసుకున్నాను. అండ్ కొద్దిగా ఒక ఆనియన్ సరిపోతుంది. నేను కర్రీ అనేది జస్ట్ ఫ్రై చేస్తున్నానండి. ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నేను ఇందులో వచ్చేసి బఠానీ కూడా వేస్తున్నానండి, పచ్చి బఠానీ వేస్తున్నాను. బఠానీ అనేది ఆప్షనల్ అండి, అంటే నా దగ్గర ఉంది కాబట్టి నేను వేస్తున్నాను. మీ దగ్గర లేదు అని అంటే మీరు అవాయిడ్ చేయొచ్చు. నేను జస్ట్ ఉంది కాబట్టి అలా వేస్తున్నాను అంతే, అలా కొద్దిగా వేస్తున్నాను. అండ్ ఇది కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలండి. నార్మల్గా ఫ్రై అయితే సరిపోతుంది, అంటే మనకు పచ్చి స్మెల్ అనేది పోయేంత వరకు ఫ్రై చేయాలి. బ్రొకోలీ అనేది మనకి కళ్ళకి కూడా చాలా మంచిదండి, అండ్ అందుకే అప్పుడప్పుడు ఇలాంటి కర్రీస్ కూడా తినాలి, క్యారెట్ కానీ బ్రొకోలీ కానీ. అండ్ ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా కొద్దిగా ఫ్రై చేయాలండి. బ్రొకోలీ ఎక్కువగా సమ్మర్లో తింటే ఇంకా అంటే మంచిదంట అండి, అంటే బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. అందుకని చెప్పేసి అప్పుడప్పుడు అయినా కూడా బ్రోకోలీ కర్రీ తినండి. ఇది టేస్ట్ అనేది అంత బాగా అని ఏం లేదండి, అంటే నార్మల్గా ఉంటుంది. అంటే కొందరికి అనిపిస్తుంది కదా, అమ్మో ఇది ఎలా ఉంటుందో కర్రీ, నచ్చుతుందో లేదో, అంటే కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే ఎలా ఉంటుందో ఏందో అని భయం వేస్తుంది కదా. బట్ నేను కూడా ఫస్ట్లో అలానే అనుకునేదానండి, కాకపోతే నాకు మాత్రం బాగానే అనిపించింది. అంటే మనకు క్యాలీఫ్లవర్ ఎలా ఉంటుందో అలా అనిపించింది, దానికంటే కొంచెం డిఫరెంట్ అంతే. బట్ బాగుంటుందండి కర్రీ మాత్రం, ఇలా ఫ్రై చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసాను. అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్న బ్రొకోలీని వేసానండి. బ్రొకోలీని మనకు వేడి నీళ్ళలో తీయడం అది ఇది ఏం అవసరం లేదండి, జస్ట్ నార్మల్గా ఒకసారి వాటర్లో కడిగేసుకుంటే సరిపోతుంది. అది కొద్దిగా రాలిపోతున్నట్టుగా ఉంటుందండి, అంటే క్యాలీఫ్లవర్ లాగా ఉండదు, అందుకే ఒక్కసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇందులో మీకు కర్రీకి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఏంటంటే తొందరగా ఫ్రై అవుతుంది, అందుకని చెప్పేసి నేను సాల్ట్ వేసాను. నేను పచ్చిమిర్చితో చేస్తున్నాను కదా, అందుకే నేను కారం అది ఏం వేయట్లేదండి. ఇప్పుడు సాల్ట్ వేసిన తర్వాత కాసేపు పక్కన పెట్టేస్తే ఒక 5 to 10 minutes అండి, అది మంచిగా ఫ్రై అవ్వాలి. చూసారు కదా ఎలా మగ్గినట్టుగా కనిపిస్తుంది కదా మీకు. నేను జస్ట్ నార్మల్గా ఫ్రై చేస్తున్నానండి. దీనికి కాంబినేషన్ మీరు ఇంకా వేరే ఏదైనా కర్రీ పెట్టుకున్నా పర్లేదు, చపాతీలలో కూడా బాగానే ఉంటుంది. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీకు తెలిసిపోతుందండి, అంటే మనకు కర్రీ చేస్తూ ఉంటే తెలుస్తుంది అది అయ్యిందా లేదా, ఉడికిందా లేదా అన్నది మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అందుకే లాస్ట్లో నేను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసానండి. చూసారు కదా, ఇదండి. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.